తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా నిర్వహించే పసుపు పండుగకు సర్వం సిద్దమైంది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పరిమిత హాజరు, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కార్యకర్తల వర్చువల్ భాగస్వామ్యంతో మహానాడు ఈసారి హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. రేపో ఎల్లుండి జరిగే తెలుగుదేశం మహానాడుకు ఏర్పాట్లు తుది దశకు చేరాయి. ఇంధన పొదుపు చర్యల భాగంగా హైబ్రిడ్ విధానంలో కార్యక్రమం జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు, లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర రాష్ట్ర కమిటీలోని నాయకులు, అధికార ప్రతినిధులు పాల్గొంటారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాల నుంచి వర్చువల్గా పాల్గొంటారు. 1875 క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు కూడా ఆన్లైన్లోనే పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. మై టీడీపీ యాప్లో డిజిటల్ అటెండెన్స్ నమోదు చేస్తారు. తీర్మానాలపై చర్చ, ఆమోదం వంటివన్నీ రెగ్యులర్ మహానాడు తరహాలోనే ఉంటాయి. 10 గంటలకు స్టార్ట్ చేయాలి. 10 నుంచి గంటన్నర అంటే సుమారు 11:30 వరకు సాగి అక్కడ 15 నిమిషాల నుంచి 30 నిమిషాలు టీ బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత ఇంకొక గంటన్నర అంటే సుమారు 1 గంట-1:15, 1 గంటన్నర వరకు నడపన్నారు. తర్వాత 1 అవర్లో లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకో గంటన్నర, ఒక అరగంట గ్యాపు, తర్వాత ఇంకో గంటన్నర, సుమారు 6 గంటలకు క్లోజ్ చేయాలని చెప్పేసి జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆదేశాలండి. ఆ విధంగా 2 రోజులు కూడా నడుపుతాం. 20 తీర్మానాలు చేస్తాం. 4 తెలంగాణకు సంబంధించి, 16 ఏపీకి సంబంధించి. ఈ తీర్మానాల మీద 65 మంది ప్యానల్ స్పీకర్స్ మాట్లాడతారండి 2 రోజులు కూడా. స్పీకర్స్ అందరికీ కూడా వాళ్ళ టాపిక్ ఇప్పటికే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి టైం కూడా డిసైడ్ చేయడం జరిగింది. సో చాలా టైమ్లీ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లోకేష్ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక నిర్వహిస్తున్న తొలి మహానాడును పార్టీ వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజకీయాలకు అతీతంగా బాండింగ్ ఉండేలా ఈ మహానాడు ఉంటుందని తెలిపాయి. మై టీడీపీ యాప్ అని మనకి టీడీపీకి ఒక యాప్ ఉంది. దీన్ని సృష్టికర్త, దీన్ని తీసుకెళ్లే విధానం ముందుకు అన్ని నడిపిస్తుంది. ఈరోజు నారా లోకేష్ గారు అన్ని విధాలుగా రివ్యూ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మై టీడీపీ యాప్లో అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అటెండెన్స్ అంటే ఇలా నార్మల్గా ఒక దగ్గరికి వస్తే ఒక లొకేషన్లో తీసుకోవడం కాదు. టీడీపీకి ఉన్న అత్యంత బలం కార్యకర్తలు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ఒక వాలంటీర్గా ముందుకొచ్చి ఈ యాప్ని నేర్చుకొని వాళ్ళు అడాప్ట్ అయ్యి ఆ యాప్ని మళ్ళీ క్లస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు అటెండెన్స్ తీసుకోవడం ఫస్ట్ ఎవర్ ఎక్కడా కూడా లేని విధంగా జరిపించడం అనేది మొదటిసారి జరుగుతుందండి. దాంట్లో కూడా యువతను ఇన్వాల్వ్ చేయడం. ఈరోజు 1875 క్లస్టర్లు అండి. 1875 క్లస్టర్ల దగ్గర ఒక్కొక్క యువకుడిని పెట్టి అటెండెన్స్ తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. 40-50 సంవత్సరాలు పటిష్టంగా ఈ మహానాడు ద్వారా మెసేజ్ ఇవ్వాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలు ఆడుతూనే ఉంటుంది. అదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని, యువకులని కొత్త రక్తాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈ అజెండా ముందుకెళ్లబోతుంది. మహానాడుకు కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో మెంబర్లు తమ జిల్లాల వారీగా గేటు బయట నమోదు చేసుకుని లోనికి వచ్చేలా ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయాన్ని పసుపు తోరణాలతో ముస్తాబు చేస్తున్నారు.